సో హలో గైస్, వెల్కమ్ టు PM7 లైఫ్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి ఒక్క టాపిక్ ని కూడా ఇంక్లూడ్ చేసి అడగడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న టాప్ 10 ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ కాస్మెటాలజిస్ట్ లో సార్ కూడా ఒకరు, డాక్టర్ రాజశేఖర్ గారు. సో ప్రతి ఒక్క టాపిక్ గురించి ప్రతి వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. స్టార్ట్ చేద్దాం ఇక. హై సార్. హలో అండి. బాగున్నారా? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తున్నాను నేను. అయితే ఈ మధ్యలో నేను ఎక్కువగా వింటున్నాను, చాలా మంది ఇప్పుడు నేను హాస్పిటల్కి రాగానే చూడడం జరిగింది, సిలికాన్ ఇంప్లాంట్స్ అని అన్నీ చూస్తున్నాను. సో ఇప్పుడు చాలా మంది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వై పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్? ఫోకసింగ్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఎప్పటి నుంచో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కంపారిజన్ నవ్ డేస్. అంటే ఇప్పుడు క్లాస్లో ఉన్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్ ఉన్నారు. సో పక్క పిల్లలు ఒక 20 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. సో ఎవరన్నా ఫిజికల్ లుక్స్ మీద డిపెండ్ అయ్యున్నట్టు అనుకుంటారు. బట్ నిజమైనా కాకపోయినా దే విల్ థింక్ లైక్ దట్. సో నాకు చెస్ట్ ఫ్లాట్గా ఉంది, ఇంకొక అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, ఇంకొక అమ్మాయికి ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న వాళ్ళేమో నాకు ఎక్కువ ఉందని ఫీల్ అవుతారు, తక్కువ ఉందేమో తక్కువ ఉన్న వాళ్ళని ఫీల్ అవుతారు. సో మధ్యలో ఉన్న వాళ్ళతో ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు, నా పక్కాలకి నాకు నీకు అన్నట్టు. సో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళల్లో ఉండిపోద్ది. వాళ్ళు నిజంగా బాగున్నా కూడా నాకు ఈ డ్రెస్ వేసుకుంటే బాగాలేదు, నేను శారీ కట్టుకుంటే బాగాలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది వరకు వదిలేసేవాళ్ళు, లైఫ్ అలాగే లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మెడికల్ నాలెడ్జ్ అన్ని పెరిగిన తర్వాత దే ఆర్ కమింగ్ ఫర్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. ఇదివరకు ఎక్కడో బాంబేలోనో ఢిల్లీలోనో ఎక్కడో చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మన హైదరాబాద్లో వీఆర్ డూయింగ్ అట్లీస్ట్ 1 బ్రెస్ట్ ఇంప్లాంట్ ఇన్ ఏ వీక్. సో చాలా రెగ్యులర్గా చేయించుకుంటున్నారు. ప్రొసీజర్ కూడా వెరీ సింపుల్, మినిమల్లీ పెయిన్ఫుల్. ఒక 1 అవర్లో అయిపోయే ప్రొసీజర్. మార్నింగ్ వస్తే చేయించుకుని సాయంత్రం వెళ్ళిపోవచ్చు. సో నార్మల్గా ఒక ప్రతి అమ్మాయికి ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఆ చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్నాం, కొంతమంది హీరోయిన్స్ కానీ, సో కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు కూడా మెడికల్ ఏమంటారు, ఇక్కడ ఈ మెడికల్ ఫీల్డ్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, ఒక మోడల్ ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయించుకుంటున్నారు, అది ఓకే. సో నేను విన్నది ఏంటి అంటే, నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ పర్సన్స్ అంటే ఇప్పుడు పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళని సాటిస్ఫై చేయడానికైనా సో వాళ్ళ కోసం కూడా చేయించుకుంటున్నారు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. కొంతమంది ఏమో నాకు నేను మిర్రర్ లో చూసుకుంటే బాగాలేదు అని కొంతమంది వస్తారు. కొంతమంది పేషెంట్స్ ఏమో నా పక్కలు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారండి అని వస్తారు. కొంతమంది ఏమో ప్రొఫెషన్ కి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు, మీడియా ఇండస్ట్రీ కానీ, సినీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే మన సీరియల్ ఇండస్ట్రీ కానీ, ఇలా కొంతమంది మోడలింగ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కానీ డిఫరెంట్ సినారియోస్తో వస్తారు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ వస్తారు. సో మేల్ టు ఫీమేల్ కన్వర్ట్ అయిన వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ లేదు అని చెప్పి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కోసం వస్తారు. ఇవన్నీ కాకుండా హస్బెండ్స్ పార్ట్నర్స్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మీ ఇలాగా అని చెప్పి కొంతమంది వస్తారు. డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ నీడ్స్ అండి. ఎవరు పర్సనల్ నీడ్స్ వల్ల వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది క్యాన్సర్ సర్జరీస్ అయిపోయిన తర్వాత ఒక పక్కన బ్రెస్ట్ తీసేసిన తర్వాత ఒక పక్కనే ఉంది, ఇంకో పక్క లేదు, రీకన్స్ట్రక్షన్ కోసం వస్తారు. ఓకే. సో ఇప్పుడు చెప్పారు కదా ఇంప్లాంట్స్ ఇంత చేసుకోవచ్చు బ్రెస్ట్ గురించి అని, ఎంత వరకు మీరు కన్సిడర్ చేస్తారు? ఎంత సైజ్ అయినా పెట్టుకోవచ్చా? డిపెండ్స్ ఆన్ ద క్రైటీరియా, మన పేషెంట్ నీడ్స్ అండి. కొంతమంది వస్తారు వచ్చి నాకు జస్ట్ ఒక 250 cc అంటే ccs లో మెజర్ చేస్తాం మేము, అంటే ఎంఎల్, సిసి అంటే ఎంఎల్ అనుకోండి, నాకు 250 cc చాలు అంటారు. కొంతమంది వచ్చి నాకు కొంచెం అప్లిఫ్ట్ అయితే చాలు అంటారు. కప్ సైజ్ గురించి మాట్లాడతారు, నాకు కప్ సైజ్ ఏ బిలో ఉందండి, నాకు సిఆర్డి కప్ సైజ్ కావాలంటారు. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మేము సజెస్ట్ చేస్తాం. కొంతమంది ప్రీ ఫిక్స్డ్ గా వస్తారు, నాకు 300 cc కావాలి, నాకు 350 cc కావాలి, నాకు 500 cc కావాలి. కొంతమంది రీసెంట్ గా 1 week బ్యాక్ 600 cc అంటే 600 ml ఇంప్లాంట్ పెట్టాం. 600 ml అంటే హ్యూజ్ ఇంప్లాంట్. సో ఇన్ జనరల్ ఇది వచ్చేసి మీకు 275 cc ఇంప్లాంట్, ఇది వచ్చేసి 500 cc ఇంప్లాంట్. డిఫరెన్స్ చూసారా దీనికి ఎంత ఉందో? సో మనకి ఈ సైజు అడిగే వాళ్ళు ఉంటారు, ఈ వాల్యూమ్ అడిగే ఇట్లా కూడా ఉంటారు. సో డిఫరెంట్ పేషెంట్ నీడ్స్ ని బట్టి మనం సైజ్ మెన్షన్ చేస్తాం. కొంతమంది చెప్తాం అమ్మా మరీ పెద్దదికి వెళ్తే అన్యాచురల్ గా ఉంటుంది, ఆడ్ గా ఉంటుంది, మరీ ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుంది అని. బట్ లేదండి, ఫస్ట్ నుంచి తక్కువ ఉన్న వాళ్ళకి దే విల్ హ్యావ్ ఏ డ్రీమ్ ఆఫ్ గెట్టింగ్ ఏ బిగ్గర్ సైజ్ బ్రెస్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మా పెద్ద ఇంప్లాంట్ పెట్టండి అని అడుగుతారు. స్టిల్ వి కాషన్ దెమ్, చెప్తాం అమ్మ పెద్దది పెడితే బాగోదు,
అన్యాచురల్ గా ఉంటది అని. బట్ ఇప్పుడు నేను చేయలేదు అనుకోండి, ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు. అందుకని ఈసారి మేము నో అనకుండా చేస్తాం. ఇంకా సజెషన్స్ ఇస్తాం, వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు అంటే చేస్తాం. సో ఇప్పుడు బాడీ స్ట్రక్చర్ అనేది ట్రాన్స్జెండర్స్ కి ఒకలాగా ఉంటది, ఇప్పుడు ఇంప్లాంట్ చేసుకున్న గర్ల్స్ కి ఒకలాగా ఉంటది. పోనీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయా వాళ్ళకి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే చూడండి, మరీ చిన్న స్పేస్ లో పెద్ద ఇంప్లాంట్ తీసుకెళ్లి పెట్టేస్తే ఆ టైట్నెస్ వల్ల పెయిన్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి అక్కడ స్కిన్ కూడా కలర్ చేంజెస్ రావచ్చు, లేకపోతే ఇంప్లాంట్ మైగ్రేట్ అయిపోవచ్చు, అంటే ఇక్కడ పెట్టిన ఇంప్లాంట్ పైకి వెళ్ళిపోవటం కిందకి వెళ్ళిపోవటం అట్లాగా. సో డిఫరెంట్ పేషెంట్స్ లో డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో టైట్ గా ఉన్న బ్రెస్ట్ లో తీసుకెళ్ళి పెద్ద ఇంప్లాంట్ పెట్టాను అనుకోండి, ఒక్కొక్కసారి మైగ్రేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కువ ఉన్న బ్రెస్ట్ లో చిన్న ఇంప్లాంట్ పెట్టాను అనుకోండి, సైజ్ లో ఇంప్లాంట్ కిందకు డ్రూప్ అయిపోవచ్చు. సో డిఫరెంట్ సినారియాస్ లో డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకని బ్రెస్ట్ ఇంప్లాంట్ అంటే ఏదో కట్ చేసి తీసుకెళ్లి లోపల పెట్టేయడం కాదు. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రాపర్ పాకెట్, అందులో పెట్టాలి. ఏ ప్లేన్ లో క్రియేట్ చేస్తున్నాం, మనం మజిల్ పైన పెడుతున్నామా మజిల్ కింద పెడుతున్నామా. ఇప్పుడు ఎక్కువ డాన్స్ చేస్తానికి మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, జుంబా డాన్స్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి నేను బ్రెస్ట్ కి జస్ట్ ఈ బ్రెస్ట్ లో పెట్టేశాను అనుకోండి, వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు బ్రెస్ట్ ఎగురుతా ఉంటుంది పైకి బాగా. వాళ్ళకి ఏం చేయాలంటే మజిల్ కింద పెట్టాలి, సబ్ మస్కులర్ అంటాం. మజిల్ కింద పెడితే ఏంటంటే పేషెంట్ డాన్స్ చేస్తున్నప్పుడు, యాక్టివ్ గా ఉన్నప్పుడు, రన్నింగ్ జాగింగ్ చేస్తున్నా కూడా ఇంప్లాంట్ ఇలా మూవ్ అవుతా ఉండదు, సో ఆడ్ గా కనిపిదు అనమాట. కొంతమంది ఏం చేస్తారు, పెద్ద ఇంప్లాంట్స్ పెట్టి ఎక్కువ డిసెక్ట్ చేస్తే ఈ బ్రెస్ట్ మధ్యలో క్లీవేజ్ ఉంటుంది కదా, ఈ రెండు కలిసిపోతాయి. కలిసిపోయి మొత్తం ఒకే బ్రెస్ట్ కింద అయిపోద్ది, సిమ్మాస్టీ అంటాం. అదొక ప్రాబ్లం, అదొక కాంప్లికేషన్, దానికి మళ్ళీ కరెక్ట్ చేయాలి. సో అందుకని ముందే మనం ప్లాన్ చేసుకునేటప్పుడే వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ చెస్ట్ విడ్త్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి మనం మార్కింగ్స్ చేసుకుని ప్రాపర్ ఇంప్లాంట్ పెట్టాలి. సో జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ఏం కాంప్లికేషన్స్ రావండి. సో తర్వాత వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? ఒక 4 to 5 వీక్స్ వరకు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఉండాలి, చెస్ట్ మీద పక్కకు అటు ఇటు తిరగకుండా ఉండాలి, ఏది గబుకుని కొట్టుకోకుండా గుద్దుకోకుండా చూసుకోవాలి. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే ఒక 2 to 3 వీక్స్ తర్వాత అంతా సెట్ అయిపోతుంది, మాక్సిమం 1 month. ఓకే. సో అంటే తర్వాత కూడా వాళ్ళు కొంతమంది ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత టాటూస్ చేసుకున్న వాళ్ళని నేను చూసాను. సో అట్లేమన్నా ప్రాబ్లం అవుతుందా వాళ్ళకి? ఇంప్లాంట్ మీకు స్కిన్ కింద ఫ్యాట్ కింద లోపల ఎక్కడో ఇంప్లాంట్ ఉంటుంది. మీరు టాటూ వేసేది స్కిన్ లో కూడా, స్కిన్ మొత్తం కూడా వేయరు, స్కిన్ లో సగం డెప్తే వేస్తారు. సో టాటూకి దానికి సంబంధమే లేదు. అండ్ ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు మ్యారేజ్ ముందు వేసుకున్న ఇంప్లాంట్ కి మ్యారేజ్ తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ కూడా బేబీకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. లైఫ్ టైం అన్నమాట. ఇప్పుడు లైఫ్ టైం అంటే ఇప్పుడు 18 years అలా వేయించుకున్నారండి. ఇఫ్ దే రీచ్ టు 40-50 years అలా బాడీ చేంజెస్ ఉంటాయి కదా, బ్రెస్ట్ కూడా కొంచెం ఏజింగ్ వస్తుంది కదా, ఆ ఇంప్లాంట్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాం. అట్లాగా 20-30 years తర్వాత బాడీ షేప్ ని బట్టి మార్చడమే కానీ, లేదు అంటే ఒకసారి పెడితే 30-40-50 years వరకు దాన్ని కదిలించక్కర్లేదు ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్ అయితే. సో ఇప్పుడు నార్మల్ గా ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి ఆలోచిస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, ఏదైనా ఇట్లా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ ఏం లేదు, మీకు 18 years తర్వాత నుంచి మీకు 80 years దాకా ఎప్పుడైనా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సార్, బొటాక్స్ అండ్ ఫిల్లర్స్. నేను చాలా సెలబ్రిటీస్ అనే కాదు, నార్మల్గా అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఫిల్లర్స్ చేసుకుంటే ఓన్లీ 6 months 7 months అట్లా ఉంటాయి అని చెప్పినారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, తను కూడా ఒక మోడలే, తను కూడా ఏమంటారు లిప్ ఫిల్లర్ ఇట్లా చేయించుకుంది అని చెప్పింది. సో అట్లా ఎందుకు ఎక్కువ మంది వాటికి ఫోకస్ చేస్తున్నారు? బేసిక్ గా ఫిల్లర్స్ అమ్మా డిపెండ్స్ ఆన్ ద జీ ప్రైమ్ అంటాం. అంటే ఫిల్లర్స్ లో జీ ప్రైమ్ అంటే ఏ ఫిల్లర్ అయినా హైల్రానిక్ యాసిడ్ ఫిల్లరే, జెల్లీ లాగా ఉంటది. ఆ జెల్లీ సాఫ్ట్ గా మన ఫేస్ జెల్ లాగా ఉందా లేదంటే థిక్ గా ఉందా అనేది డిపెండ్స్. సో హైల్రానిక్ యాసిడ్ జీ ప్రైమ్ అంటే ఏంటంటే థిక్ గా ఉంటే హై జీ ప్రైమ్ అంటాం, బాగా పల్చగా ఉంటే లో జీ ప్రైమ్ అంటాం. చిన్నికి ఒక రకమైన ఫిల్లర్ ఇస్తాం, థిక్ గా ఉండేది ఇస్తాం. లిప్స్ కి సాఫ్ట్ గా ఉండేది ఇస్తాం. ఇక్కడ చిన్నికి ఇచ్చేది గట్టిగా ఉండేది లిప్ కి ఇచ్చామంటే లిప్ గట్టిగా ఉంటది. సో అందుకని లిప్ కి ఒక రకమైనది ఇస్తాం, చిన్నుకి ఒక రకమైనది ఇస్తాం, నోస్ కి ఒకటి ఇస్తాం, చీక్స్ కి ఒకటి ఇస్తాం, నెక్స్ట్ ఐస్ కింద ఒక రకమైన ఫిల్లర్ ఇస్తాం. సో థిక్ గా ఉండే ఫిల్లరు ఎక్కువ రోజులు ఉంటది, థిన్ గా ఉండే ఫిల్లరు తొందరగా అబ్జార్బ్ అయిపోద్ది బాడీలోకి. సో అది డిఫరెన్స్. మీకు లిప్స్ కున్న ఫిల్లర్ ఒక లైఫ్ టైమ్ ఒక 6 months to 8 months 1 year వచ్చింది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ ఆల్సో. కొంతమందిలో 1 year లో మెల్ట్ అవుతుంది ఫిల్లర్, కొంతమందిలో 6 months లోనే మెల్ట్ అయిపోతుంది. అసలు ఎందుకు ఎక్కువ మంది ఫోకస్ చేస్తారంటే? అందం కోసం.
సో ఇన్సెక్యూరిటీస్ అమ్మా. సో నాకు అంతా బాగుంది నా ఫేస్ లో, ఈ చిన్న ఒక్కటే లోపలికి ఉంది అనుకుంటారు. కొంతమంది ఏంటి మూవీస్ లో చూసి ఆ హీరోయిన్ కి చక్కగా చిన్న బక్కకి పాయింటెడ్ గా నీట్ గా ఉంది కదా ముందుకి, నాకు కూడా అలా వస్తే బాగుండు అనుకుంటారు. సో ఆ చిజిల్డ్ జా లైన్ కోసం చక్కగా ఇట్లా షేప్ కోసం ఫిల్లర్ తీసుకుంటారు. ఈ మధ్య ఏ హీరోయిన్ చూసినా ఇక్కడ ఏదో తెచ్చి పెట్టినట్టు ఇలా ఉంటుంది మీకు చూడండి, అది వాళ్ళకి నచ్చింది అందుకని చెప్పి అందరూ ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు. లిప్స్, నా లిప్స్ చిన్నగా ఉన్నాయి బాగాలేదు, పౌటీ లిప్స్ కావాలనుకుంటే లిప్ ఫిల్లర్స్. నా ముక్కు తప్పడుగా ఉంది, నేను సర్జరీ ఇష్టం లేదు, నాకు షార్ప్ నోస్ కావాలి, తొందరగా అయిపోవాలి అనుకుంటే నీట్ గా ఫిల్లర్ ఇచ్చుకుంటున్నారు. బాగుందా బాగాలేదా చూసుకుంటున్నారు, బాగుంటే కంటిన్యూ చేసుకుంటున్నారు, బాగోకపోతే ఆ సిట్టింగ్ తో ఆపేస్తారు. కంటి కింద డార్క్ సర్కిల్స్, లోపలికి హాలో ఐస్, లోపల కొన్ని ష్రంకెన్ ఐస్ లాగా ఉన్నాయి, నాకు చక్కగా కంటి కింద నీట్ గా షేప్ కావాలనుకుంటారు, చేయించుకుంటారు. దీనికి ఏం మెడికల్ రీజన్స్ ఏమీ లేవు, ఇండిపెండెంట్ ఇండివిజువల్ రీజన్స్. ఇప్పుడు నార్మల్ గా అవి పెయిన్ఫుల్ అన్నట్టయితే నేను ఉన్నాను. పెయిన్ఫుల్ ఉండవమ్మా, సరిగ్గా చేయడం రాకపోతే పెయిన్ వస్తాయి ఫిల్లర్స్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎవరైనా హట్ అయినా పర్లేదు, ఫిల్లర్స్ సరిగ్గా చేయటం రాకపోతేనే పెయిన్ వస్తాయి. ఫిల్లర్ కి వచ్చే పెయిన్ ఒక్క పెయిన్ ఏంటంటే ఆ నీడిల్ స్కిన్ లో నుంచి లోపలికి ప్రిక్ అయినప్పుడు ఆ ఒక్క పెయినే రావాలి, అది తప్పితే వేరే పెయిన్ రాకూడదు. ఎందుకు అంటే ఫిల్లర్ లోపల లోకల్ ఎనస్థీషియా ఉంటుంది, లిగ్నోకెయిన్ లిడోకెయిన్ అని చెప్పి. సో మన ఫిల్లర్ తో పాటే లోకల్ ఎనస్థీషియా ఏజెంట్ అందులో కలిపిస్తాడు వాడు. సో మీకు లోపల ఇచ్చిన తర్వాత పెయిన్ ఎందుకు వస్తుంది, ఉన్న ఏరియా కూడా నంబ్ అయిపోద్ది. అక్కడ 1 గంట 2 గంటల పాటు ఆ ఏరియా అంతా నంబ్ అయిపోద్ది, ఎందుకు అంటే అందులో ఉంటది కాబట్టి. ఇంకా పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిల్లర్ సరిగ్గా ఇస్తే పెయిన్ రాదు. ఒకే ఒక్క జాగ్రత్త ఏం చేయాలంటే ఫిల్లర్ తీసుకున్న తర్వాత ఒక 24 to 48 hours పాటు ఆ పార్ట్ని టచ్ చేయటం కానీ దాని మీద ప్రెషర్ పెడతాం కానీ పొడుకుంటాం కానీ చేయకూడదు. ఎందుకు అంటే మీరు ఫిల్లర్ ఇచ్చిన తర్వాత సాఫ్ట్ గా ఉంటుంది, అది మొత్తం అంతా హార్డ్ అవడానికి 24 to 48 hours పడుతుంది. సో ఈ లోపు మీరు ఇక్కడ ఫిల్లర్ ఇచ్చామనుకోండి, ఇటు పక్కన ఈ పక్కన ఇట్లా పడుకున్నారు అనుకోండి, ఈ ఫిల్లర్ పక్క జరిగిపోతే ఫేస్ ఒక పక్కన ఒకలా ఉంటుంది, ఒక పక్కన ఒకలా ఉంటుంది. అదొక్కటే పేషెంట్ జాగ్రత్తగా డీల్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఏ విధమైన కాంప్లికేషన్స్ రావు. ఇంకొక మెయిన్ కాంప్లికేషన్, ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఫిల్లర్ చేయించుకుంటే వచ్చేది ఏంటంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇటు నుంచి ఇట్లా వెళ్ళే బ్లడ్ వెజల్స్, ఇలా నోస్ లోకి వెళ్ళే బ్లడ్ వెజల్స్, లిప్ లోకి వచ్చే బ్లడ్ వెజల్స్. ఫిల్లర్ కనుక ఆ బ్లడ్ వెజల్ లోకి ఇచ్చామనుకోండి, ఆ బ్లడ్ వెజల్ సప్లై చేసే పార్ట్ పాడైపోద్ది, లిప్ పాడైపోద్ది, ముక్కు కుళ్ళిపోద్ది, లిప్ కుళ్ళిపోద్ది, చిన్ను కుళ్ళిపోతుంది, ఐ దగ్గర సరిగ్గా చేయకపోతే బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అందుకని ఫిల్లర్ జాగ్రత్తగా ఐడియా ఉన్న ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఫిల్లర్ చేస్తే మునిగిపోతారు. వై పీపుల్ చూసింగ్ బోటాక్స్? బొటాక్స్ ముడతలు రాకుండా ఉండడానికి. సో బొటాక్స్ కి మెడికల్ రీజన్స్ ఉన్నాయి, ఈస్థెటిక్ రీజన్స్ ఉన్నాయి. మెడికల్ రీజన్స్ అంటే మైగ్రేన్ లో బొటాక్స్ పనిచేస్తుంది, మైగ్రేన్ హెడ్ ఎక్స్ తగ్గుతాయి బొటాక్స్ వాడితే. నెక్స్ట్ కొంతమందికి చేతులు తడిచిపోతా ఉంటాయి చెవటలతో, పెన్ను పెట్టి రాస్తున్నా కూడా పెన్ జారిపోతా ఉంటుంది, ఆ చెవటకి పేపర్ అంతా తడిచిపోతా ఉంటుంది, హైపర్ హైడ్రోసిస్ అంటాం. నెక్స్ట్ ఆర్మ్ పిట్స్ లో బాగా చెవట వచ్చేస్తా ఉంటుంది, షర్ట్ అంతా తడిచిపోతా ఉంటుంది, శారీస్ తడిచిపోతా ఉంటాయి, డ్రెస్సులు తడిచిపోతా ఉంటాయి. ఆ హ్యాండ్స్ లో స్వెట్ తగ్గడానికి బొటాక్స్ వాడచ్చు, ఇక్కడ ఆర్మ్ పిట్స్ లో స్వెట్ తగ్గడానికి బొటాక్స్ వాడచ్చు, నెక్స్ట్ వచ్చేసి మైగ్రేన్ హెడ్ ఎక్స్ కి వాడచ్చు. సో ఇది మెడికల్ రీజన్ బొటాక్స్. బొటాక్స్ అంటే అదేదో ఒక మెడిసిన్ కాదమ్మా, బాటిలినం టాక్సిన్ అన్నది ఒక మెడిసిన్, దాని బ్రాండ్ నేమ్ బొటాక్స్ అని ఒక కంపెనీ పెట్టుకుంది, అందరికీ బొటాక్స్ అని ఫేమస్ అయిపోయింది. బొటాక్స్ అని ఉంది, డిస్పోర్ట్ అని ఉంది, డిఫరెంట్ బ్రాండ్స్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో బొటాక్స్ అని ఎందుకు వాడుతున్నాం అంటే మనం ఈజీగా అందరికి అర్థం అవుతుంది అని చెప్పి. సో ఇది మెడికల్ రీజన్స్. కాస్మెటిక్ రీజన్స్ వచ్చేసి ఎక్కడ మొహంలో ముడతలు ఉన్నా ఇది ఇచ్చుకుంటే ముడతలు తగ్గుతాయి. సో ఫోర్ హెడ్ మీద ఇలా రింకిల్స్ పడిపోయి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ బొటాక్స్ ఇచ్చుకుంటే చక్కగా ఫ్లాట్ గా సాఫ్ట్ గా నీట్ గా షైనీగా అవుతుంది. ఈ పక్కన క్రో ఫీట్ అంటాం, ఈ పక్కన ఇలా ముడతలు పడిపోతాయి, ఇక్కడ బొటాక్స్ ఇచ్చుకుంటే రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ మీద బ్యాండ్స్ ఫామ్ అయిపోతాయి, కొంతమంది పెద్దవాళ్ళకి చూస్తే 40-45 years వాళ్ళకి ఆ బ్యాండ్స్ అని రిలాక్స్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు కదండి, సో వాళ్ళు నవ్వుతే ఇలా వింకిల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అందుకు బొటాక్స్ చేయించుకుంటారు. ముక్కు పక్కన చిన్నగా లైన్స్ వస్తాయి, ఇలా నవ్వినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టినప్పుడు బన్నీ లైన్స్ అంటాం, దానికి కూడా బొటాక్స్ చేయించుకుంటారు. బార్బీ నెక్ అని ఈ మధ్య ఫేమస్ అయింది బొటాక్స్ లో. బార్బీ నెక్ అంటే నెక్ లావుగా లేకుండా పొట్టిగా లేకుండా ఈ వెనకాల మజిల్స్ ఉంటాయి, ఈ మజిల్స్ కి మనం ట్రెపీజియస్ మజిల్స్ అంటాం, దీనికి బొటాక్స్ ఇచ్చుకుంటే ఈ మజిల్ బల్క్ తగ్గి నెక్ బారుగా సన్నగా బారుగా కనిపిస్తుంది, బార్బీ డాల్ నెక్ లాగా. సో జనాలకి ఏది వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి మనం చేస్తాం అంతే. బొటాక్స్ హ్యాస్ సో మెనీ ఇండికేషన్స్.
ఓకే. సో బార్బీ డాల్ నెక్ కోసం బొటాక్స్ చేయొచ్చు, ఫేస్ మీద ముడతలు లేకుండా చేయొచ్చు, చేతుల్లో చెమట రాకుండా చేయొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఈ బొటాక్స్ అనవసరంగా చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా? మనకు అనవసరం, ఎవరిష్టం వాళ్ళదంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఓకే. వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ అవసరం చేస్తే మన అవసరం అంతే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ గురించి అండి. ఇప్పుడు కొంతమంది ఫేస్ షేప్ నాకు ఇట్లనే కావాలి, నాకు ఇట్లా చిన్ కావాలి, చీక్స్ నాకు ఇక్కడనే కావాలి, ఇట్లా అంటే ఫేస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని అనవసరంగా వాళ్ళేది వాళ్ళు కష్టపెట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తే రీసెంట్గా నాకు ఒక ట్రాన్స్జెండర్ తెలిసిన అమ్మాయి, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, అయినా కూడా ఇట్లా ఏమంటారు చిక్స్ అప్ లిఫ్టింగ్ చేసుకొని థ్రెడ్స్ ఇవన్నీ ఇట్లా చూస్తేనే నాకు భయం వేసింది. అంటే ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ అమ్మా. ఆలోచన, వాళ్ళ ఆలోచన తప్పు. వాళ్ళ ఆలోచన తప్పు అన్నప్పుడు మీరు అన్యాచురల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది న్యాచురల్ గా ఉండదు, అన్యాచురల్ గా ఉంటది, బాగోదు అన్నప్పుడు డాక్టర్ ఫ్రింజెంట్ గా చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతారమ్మా నాకు అన్యాచురల్ గా కావాలి, లిప్స్ ఇంత కావాలని అడుగుతారు, నేనేం చెప్పాలి? అమ్మా చేయకూడదు, చేస్తే అన్యాచురల్ గా ఉంటది, బాగోదు, అన్నెసరీగా నీకు బాగోదు, నాకు బ్యాడ్ నేమ్. నీ ఎవరు చేశారు అంటే నా పేరు చెప్తావు, నాకు బ్యాడ్ నేమ్. అందుకని నీకు చేయటం కంటే నేను చేయకుండా వదిలేయటమే కరెక్ట్ అమ్మా, అన్నెసరీగా నీకు చేయను నేను అని కనీసం చెప్పగలిగే అంత ఫర్మ్ డాక్టర్ ఉండాలి. అమ్మో ఈ పేషెంట్ వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాడేమో, నాకు డబ్బులు పోతాయేమో, నాకెందుకు వచ్చిన కావాలా, ఏది కావాలంటే చేద్దాం అనుకుంటే ఇలాగే అవుతుంది. సో థ్రెడ్స్ ఎంతవరకు, థ్రెడ్స్ యూజ్ ఏంటి అంటే ఈ ఫేస్ కిందకి డ్రూప్ అవుతుంది కొంతమంది ఏజింగ్ కి, ఆ కిందకి డ్రూప్ అవటం, ఇక్కడ ఈ నెక్ దగ్గర, ఈ చిన్ దగ్గర, జా లైన్ దగ్గర ఇలా డ్రూప్ అవటం, ఈ నెక్ దగ్గర కిందకి ఇలా కొంచెం డ్రూప్ అవటం, అలా వస్తే స్కిన్ లూజ్ వస్తే ఏం చేస్తామంటే ఈ థ్రెడ్స్ లాంటి పెట్టి ఆ థ్రెడ్స్ ని జస్ట్ ఊరికే పైకి ఇట్లా లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేస్తే ఇలా కిందకున్నది కొంచెం ఇలా లిఫ్ట్ అవుతుంది. లిఫ్ట్ అయితే ఏంటంటే ఒక 10 years 15 years యంగర్ గా కనిపిస్తారు పేషెంట్. అందుకని ఫేస్ లిఫ్ట్ కోసం వాడేదాన్ని థ్రెడ్స్ అంటున్నారు. కొంతమంది ఆ థ్రెడ్స్ ని స్కాల్ప్ లో వేస్తున్నారు, స్కాల్ప్ లో కూడా వేస్తున్నారు, బ్లడ్ సప్లై పెరుగుద్ది అంటున్నారు, జుట్టు పెరుగుద్ది అంటున్నారు. అవన్నీ బోగస్ అమ్మా, అవన్నీ చేస్తున్నారు చాలా మంది డాక్టర్స్ చేస్తున్నారు, బట్ నేనైతే ఎంకరేజ్ చేయను. మరి ఈ థ్రెడ్స్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అదే చెప్తున్నా కదమ్మా, వేసే సర్జన్ బట్టి ఉంటుంది, చూస్ చేసుకునే పేషెంట్ బట్టి ఉంటుంది. షుగర్ ఉంది పేషెంట్ కి, షుగర్ కంట్రోల్ లేకుండా మీరు థ్రెడ్స్ వేసారంటే ఇన్ఫెక్ట్ అయిపోయి పసకారుతుంది. డాక్టర్ టెక్నిక్ తప్పు చేసాడంటే ఓ పక్కన పేషెంట్, ఓ పక్కన ఫేస్ పైకి వస్తుంది, ఓ పక్కనేమో కిందకి వెళ్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే థ్రెడ్స్ అనేది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఓకే. రీసెంట్ గా ఒక ఇంగ్లాండ్ లో ఒక అమ్మాయి నాకు పిల్లి లెక్క కావాలి అని చెప్పేసి అట్లా క్యాట్ ఐస్. సో ఎందుకు అట్లా చేయడం వలన అమ్మాయి ఫేస్ అంతా ఖరాబ్ అయింది. ఖరాబ్ అవడం కదమ్మా, నీకు నచ్చదు, నాకు నచ్చదు, వాళ్ళకి నచ్చుతుంది. అమ్మాయికి అలా ఉంటేనే నచ్చుతుంది, అందుకని అలాగే చేసుకుంటుంది. మన ఇండియాలో వస్తే చెయ్యం పంపించేస్తాం. మన ఇండియన్స్ కి ఐబ్రోస్ ఎట్లా ఉండాలి, మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద వరల్డ్ కి ఎట్లా ఉండాలి, ఐబ్రోస్ అంటే రెయిన్బో లాగా చక్కగా ఇట్లా ఉండాలి. కొంతమంది అరబ్ కంట్రీస్ వాళ్ళని చూస్తే మీకు ఐబ్రో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే ఐబ్రో ఇలా ఉంటది, పైకి ఇలా పైకి ఉంటది. మనం అలా చేస్తే కొడతారు పేషెంట్లు వచ్చి మనని. సో ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క కంట్రీని బట్టి, కమ్యూనిటీని బట్టి, ఆ ఉండే కల్చర్ ని బట్టి మారిపోతాయి ఏ స్పెషల్ ఎస్థెటిక్స్ అన్ని. ఓకే. సో ఫారినర్స్ ని చూసే ఇండియన్స్ ఎక్కువ ఇట్లా చేసుకుంటున్నారు అన్న ఒక ఏమంటారు అందరిలో ఆ మాట అయితే వచ్చేస్తుంది. వెస్టర్నైజేషన్ అమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు చక్కగా మొత్తం అంతా పైనుంచి కింద దాకా ఫార్మల్స్ వేసుకుని వచ్చావు, ఇండియన్ కల్చర్ అది కాదు కదా, వెస్టర్నైజేషన్. అలాగే వాళ్ళు కూడా అవి చూసి నాకు అలా కావాలి. వెస్టర్నైజేషన్ అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎస్థెటిక్స్ లో కూడా, ఫుడ్ లో కూడా వెస్టర్నైజేషన్ వచ్చేసింది. పిజ్జాస్, బర్గర్స్ అన్ని వచ్చేసింది, పాస్తాస్. డ్రెస్సింగ్ కల్చర్ లో వెస్టర్నైజేషన్ వచ్చేసింది. అలాగే ఫేషియల్ ఎస్థెటిక్స్ ఎలా ఉన్నాం, ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఇండియన్స్ కి ఎప్పటి నుంచో ఏంటంటే ఇన్సెక్యూరిటీ, స్కిన్ కలర్ ఫీచర్స్. మనం నల్లగా ఉంటాం, మన రంగు తక్కువ ఉంటాం, మనలో ఉండే బ్యూటీ మనలో ఉంటది. వాళ్ళని చూసి ఫారినర్స్ లాగా తెల్ల కావాలనుకుని గ్లూటాథైన్ ఇంజెక్షన్లు ఇచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, టాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇష్టం అంతే, ఎవరి ఇష్టం. వీళ్ళని చూసి కంపారిజన్ కదా ప్రతిసారి. నాకంటే వాళ్ళు బాగున్నారు, నా స్కిన్ బాగుంది, నా స్కిన్ అలా అయితే బాగుండు, నా ముక్కు కొంచెం పెద్దగా ఉంది, వాళ్ళ ముక్కులా ఉంటే బాగుండు. అయితే నిజంగానే ఇండియన్స్ కి స్కిన్ ఆబ్సెషన్ అనేది బాగుంది అంటారు. ఇండియన్స్ కి ఏంటి, వరల్డ్ వైడ్ ఉంది. అంటే వాళ్ళేమో ట్యాన్ అవ్వాలని చెప్పి బీచ్ లోకి వెళ్ళి ట్యాన్ అవుతారు పడుకుని, మనమేమో ట్యాన్ అవ్వకూడదని సన్ స్క్రీన్ రాసుకుని గొడిగేసుకుని తిరుగుతూ ఉంటాం. మనం ఫేస్ స్కిన్ కోసం చూస్తాం, వాళ్ళు అంతే, ఎవరి వాళ్ళకి నచ్చదు. మోస్ట్ ఆఫ్ ది విమెన్
వెజైనోప్లాస్టీ చేయించుకుంటున్నారు ఈ మధ్యన అని విన్నాను. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏం చేయించుకోవట్లేదమ్మా, 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు చేయించుకుంటారు. నేను రీసెంట్ గా చూసిన మోస్ట్లీ ఇంటర్వ్యూస్ లో అయితే నార్మల్ గా ఇంటర్వ్యూ చేసిన మా యాంకర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము చాలా వరకు స్టడీ చేస్తే అలాగే డాక్టర్స్ చెప్పడం జరిగింది, చాలా మంది వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఏమంటారు పార్ట్నర్స్ దగ్గర ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. ఇన్సెక్యూరిటీ కూడా కాదమ్మా, ఇన్సెక్యూరిటీ అని నేను అన్నాను. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే వాళ్ళు 1% 2% ఉంటారు. యూజువల్ గా టు బి ఫ్రాంక్ ఏంటంటే వెజనోప్లాస్టీకి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంజనైటల్, అంటే కొంతమందికి పుట్టుకతోనే వెజైనా ఫామ్ అవుతుంది, లోపల గర్భసంచి యుట్రస్ అన్ని ఫామ్ అవుతాయి కానీ బయటికి ఓపెనింగ్ ఉండదు, ఎట్రీసియా అంటాం. సో దానికి వెజనల్ కెనాల్ క్రియేట్ చేస్తాం. కొంతమందికి లోపల అసలు ఏమి గర్భసంచి ఏమీ ఫామ్ అవ్వవు, యుటరస్ ఏమీ ఫామ్ అవ్వకుండా జస్ట్ అలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుని అప్పుడు వస్తారు పాపం కొంతమంది తెలియక, వాళ్ళకి వెజనల్ కెనాల్ క్రియేట్ చేస్తాం, అది వెజనోప్లాస్టీ. మీరు అన్నట్టు పోస్ట్ మ్యారేజ్ తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళకి ప్లెజర్ తగ్గిపోవటం, వాళ్ళకి అంత హ్యాపీగా లేకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావటం వల్ల ఫ్యామిలీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల వచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్కి వెళ్తా ముందే చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక లైఫ్లో ఒక పెళ్లికి ముందే ఒక రిలేషన్లో ఉండి అతనితో పెళ్ళి అవుద్ది అనుకుని అవ్వకుండా క్యాన్సిల్ అయిపోవటం వల్ల వేరే మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు చేయించుకుంటాకు వస్తారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, ఓన్లీ హస్బెండ్తో ప్రాబ్లం వల్ల వస్తారు అనేది లేదు. సో అది కంప్లీట్ గా పర్సనల్ కదా, పర్సనల్. మరి వై దే ఆర్ ఫోకసింగ్ అంటారు? వై దే ఆర్ ఫోకసింగ్ అంటే ఇన్సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకటి అన్నట్టు మీరు అన్నట్టు ఒకటి ఉంటుంది, ఇంకొకటి ప్లెజర్ కోసం ఒకటి ఉంటుంది, ఇంకొకటి డెలివరీ నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత మామీ మేకోవర్ సర్జరీస్ అని చేస్తాం. సో ఒక ఫింగర్ కూడా అడ్మిట్ అవ్వన వెజైనాలోకి ఒక హోల్ బేబీ బయటకు వస్తున్నప్పుడు వెజైనల్ కెనాల్ అంతా లాక్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వచ్చి చేయించుకుని వెళ్తూ ఉంటారు. వెజనోప్లాస్టీ అనేది చిన్న ప్రొసీజర్, నాట్ ఏ బిగ్ మేజర్ సర్జికల్ ప్రొసీజర్. సో దానికోసం చేయించుకుంటారు. కొంతమందికి ఎపిసియాటమీ ఇన్సిషన్ అని ఇస్తారు నార్మల్ డెలివరీ అప్పుడు, అంటే బేబీ బయటికి రావటానికి వెజనల్ కెనాల్ టైట్గా ఉంటే ఓపెనింగ్ కొంచెం కట్ చేస్తారు పక్కకి ఇట్లాగా, ఆ కట్ చేయటం వల్ల బేబీ ఈజీగా బయటకు వస్తే తర్వాత సూచన చేస్తారు. సో దానివల్ల కొంతమంది వస్తుంటారు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. మీ దగ్గరికి ఏమైనా అట్లాంటి మా దగ్గర రెగ్యులర్ గా వస్తారమ్మా వెజనోప్లాస్టీకి, అట్లీస్ట్ అంటే రోజు చేస్తామని చెప్పం కానీ 15 days కి లైక్ కౌన్సిలింగ్ ఇస్తారా, అవసరమా ఎందుకు అని? అవసరమా అని మేము చెప్పండి. మరీ కొంచెమే ఒక్క ఫింగర్ అడ్మిట్ అయ్యే వెజైనాకు వచ్చి కొంతమంది ఇన్సెక్యూరిటీ వల్ల పెళ్ళి అవుతుందనో బ్రేకప్ అయిందనో వచ్చే అన్న వాళ్ళకి అమ్మ మీకు అక్కర్లేదు వెజనోప్లాస్టీ అని చెప్తాం. కొంతమందికి ఏంటంటే నిజంగానే అవసరం అనుకుంటే, లేదు మాకు అవసరం చేయాల్సిందే అంటే కొంచెం, అంటే అందరికీ ఒకేలాగా చేయం కదా, మరీ క్లోజ్ చేసేసేయం, మళ్ళీ కొంచెం న్యాచురల్ గా చేస్తాం అంతే. సో నెక్స్ట్ పెనైల్ ఇంప్లాంట్స్ కూడా వస్తుంటాయి మీకు కేసెస్? పెనైల్ ఇంప్లాంట్స్ మాకు వస్తూ ఉంటాయి. పెనైల్ ఇంప్లాంట్స్ వచ్చి చాలా రేర్ గా వస్తారు, ఎక్కువ శాతం యూరాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. మా దగ్గరికి వచ్చే కేసెస్ కొంచెం తక్కువే పెనైల్ ఇంప్లాంట్స్ కోసం, మన దగ్గర సౌత్ ఇండియాలో అట్లీస్ట్. ఓకే, సో ఇండియాలో చాలా తక్కువ, ఇండియాలో తక్కువే అమ్మా, తక్కువే. సో చాలా వరకు సెలబ్రిటీస్ అయితే సర్జరీస్ చేయించుకుంటున్నారు కదా? సెలబ్రిటీస్ ఏమన్నా మా వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. సో మీ దగ్గరికి ఏమన్నా కేసెస్ వచ్చాయా సెలబ్రిటీస్? మీరేమన్నా వస్తారు కదమ్మా, పేషెంట్ కాన్ఫిడెన్స్ అని ఉంటుందమ్మా, కాన్ఫిడెన్షియాలిటీ డాక్టర్ పేషెంట్ కి. సో ఎవరి పేర్లు ఎప్పుడు మేము బయటికి చెప్పకూడదు. పేషెంట్స్ రాలేదని నేను చెప్పను, వచ్చారని చెప్పను, వచ్చినా కూడా పేరు చెప్పము బయటికి మేము. ఎందుకు మీరు వచ్చి రేపొద్దున పలానా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా అంటే మాకు తెలియదండి, మీరు చెప్పకూడదు, అమ్మాయి మా దగ్గర రాలేదని చెప్తాం మేము. అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ వి కొన్ని ఫోటోస్ బిఫోర్ ఆఫ్టర్ అట్లా వేస్తూ, ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో డాక్టర్స్ కూడా పలానా హీరో ఫోటో పెట్టి ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు, ఈ ఒక అమ్మాయి హీరోయిన్ ఫోటో పెట్టి అమ్మాయి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకుంది, ఈవిడ చిన్ కరెక్షన్ చేయించుకుంది, బొటాక్స్ ఇవన్నీ పెడుతున్నారు. వాళ్ళు కనుక ఒక కేసు వేసారంటే డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మెడికల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంత సీరియస్ గా ఉంటాయమ్మా. అందుకని ఎవరో పెడుతున్నారు అని మనం చేయకూడదు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ ఏ ప్రైవేట్ లైఫ్, దే హ్యావ్ ప్రైవసీ. ఇప్పుడు ఒక క్రికెటర్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిందని చెప్పి బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఒక హాస్పిటల్ ఆయన పెట్టుకుంటున్నారు. ఆ హాస్పిటల్ ఆయన ఆ క్రికెటర్ చేశాడు కాబట్టి ఆయన పెట్టుకుంటున్నాడు. ఆ ఫొటోస్ పెట్టుకున్నందుకు ఆయన మినిమం 10 to 15 సిగ్నేచర్స్ తీసుకుంటాడు ఆయన దగ్గర. అన్ని కన్సెంట్స్ తీసుకుని కానీ ఆ ఫోటో డిస్ప్లే చేయటానికి లేదు. మనం ఏమీ లేకుండా జస్ట్ ఇంటర్నెట్ లో ఫోటో తీసేసుకుని అది పెట్టేస్తే కరెక్ట్ కాదు. యువర్ పనిషబుల్. సో ఓకే, అప్పట్లో ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది, మీకు తెలిసి ఉంటది. సో
దెబ్బ తాకినా కూడా అంటే అది ఇప్పటికీ కనపడు. అంటే కనిపించదు అంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న ఫైన్ లైన్ లాగా ఉంటది ఎవరికైనా. అసలు దెబ్బ తగిలితే సూచరేస్తే దాన్ని మచ్చపడకుండా చేయటం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. జస్ట్ ఒక ఫైన్ లైన్ లాగా ఉంటది, దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. లేదు అంటే దాని మీద కొంచెం మేకప్ వేస్తే అసలు కనిపించదు. సో అంత ఫైన్ గా మన ప్లాస్టిక్ సర్జన్ సూచర్ వేయగలడు. ఓకే. ఇప్పుడు అంతెందుకు సాయిధరం తేజ్ గారు ఉన్నారు, నేను చాలా దగ్గర నుండి చూసాను తనని. ఇప్పుడు ఆ మధ్యలో తనకి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు మా మెడికవర్ కి తీసుకొచ్చారు ఫస్ట్. సో చిన్న స్కార్ కూడా కనిపించదు. అదే అంటున్నాను కదా, మీరు కాకా హోటల్లో టీ తాగేదానికి 5 స్టార్ హోటల్లో టీ తాగేదానికి తేడా ఉంటదా? ఉంటది కదా. మంచి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మంచి హాస్పిటల్లో సూచర్ వేయించుకుంటే అంతే ఉంటది. సో అట్లా సెలబ్రిటీస్ లో చాలా వరకు ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఉంటారమ్మా, డెఫినెట్ గా ఉంటారు. ఎందుకని అట్లాంటివి అవుతుంటాయి మరి? పేషెంట్ ఒక్కొక్కసారి డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వకపోవటం వల్ల, లేదు అంటే ఒక్కొక్కసారి పేషెంట్ కి డాక్టర్ సరిగ్గా సర్జరీ చేయకపోవటం వల్ల, లేదు అంటే పేషెంట్ కి డాక్టర్ సర్జరీ సరిగ్గా చేసిన బాడీ రిజెక్షన్, బాడీ కోఆపరేట్ చేయకపోవటం వల్ల, ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉండటం వల్ల డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మొన్న మధ్య హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరో ఒక బీడిఎస్ డాక్టర్ ఒక ఆవిడ చేసింది లక్నోలో, 2 ఇంజనీర్లు చచ్చిపోయారు. అవునా? సో సర్జరీ ఆవిడ చేయకూడదు లెక్క అయితే. ప్లాస్టిక్ సర్జన్ కానీ, ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ కానీ చేయాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. బీడిఎస్ డాక్టర్, డెంటల్ డాక్టర్కి ఏం సంబంధం? సో పేషెంట్కి తప్పు ఉంటుంది, డాక్టర్ తప్పు ఉంటుంది, ఒక్కొక్కసారి ఎవరు తప్పు లేకపోయినా టైం బ్యాడ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఈ టాపిక్ తీసారు కాబట్టి చెప్తున్నాను నేను. రీసెంట్ గా అంటే వాళ్ళు ఏమంటారు, ఈ డాక్టర్ కోర్స్ చేయకపోయినా లైక్ హెచ్కే గ్లో అప్, మేకప్ అవని చెప్పేసి వాళ్ళు ఓన్ గా పెట్టేసుకొని చాలా ఉన్నాయి. ఆవిడ ఫేమస్ కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నారు. చాలా ఉన్నాయి అట్లా అవే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినారు కాబట్టి వాళ్ళ పేరు తీయాల్సి వచ్చింది, నథింగ్ మోర్. సో అట్లా ఏమంటారు, సర్టిఫికేట్ లేనివి చాలా గ్లో అప్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ పీపుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది? చూడండి అమ్మా, సర్టిఫికేట్ లేకపోవటం అనేది కాదు. ఏ బిజినెస్ అయినా ప్రాపర్ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు పెడతా కుదరదు. కాకపోతే వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ కానీ తీసుకుని పెట్టి ఆ ప్రొసీజర్సే చేయాలి. అవి కాకుండా వేరే చేస్తే గనక ప్రాబ్లం. ఎప్పుడు ప్రాబ్లం? ఒక డాక్టర్ లేకుండా ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. సో డాక్టర్ పేరు పెట్టేసుకుని మెడికల్ ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తామంటే కుదరదు. ఆ ప్రొసీజర్ డాక్టరే చేయాలి, డాక్టరే ఉండాలి, డాక్టర్ లైసెన్స్ నెంబర్ ఉండాలి, ఆ డాక్టర్ మెడికల్ అసోసియేషన్లో రిజిస్టర్ అయి ఉండాలి, ప్రతి ప్రిస్క్రిప్షన్ మీద ఆ డాక్టర్ది రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి ఉండాలి, ఆ డాక్టర్ తన చేత్తో తను రాయాలి, ఈ ప్రొసీజర్ చేసాం, ఇట్లా అయింది, ఈ అనస్థీషియాలో చేసాము. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్టార్ట్ టైము ఎండ్ టైం కూడా రాయాలి. 10:50కి స్టార్ట్ చేసాం, 11:50కి అయింది అని. సో ఇంత పర్ఫెక్ట్గా ఉంటేనే అది ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్లో కానీ మెడికల్ క్లినిక్లో కానీ జరుగుతుంది. ఏదో క్లినిక్ అని పెట్టుకుంటే కుదరదమ్మా. క్లినిక్ అంటే దానికి డాక్టర్ ఉండాలి, 24 hours అక్కడ డాక్టర్. క్లినిక్ ఓపెన్ ఉంటే అందులో డాక్టర్ ఉండాలి, వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి. నేను ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ని నేను క్లినిక్ పెట్టుకుని నేను న్యూరాలజీ అలా చేస్తా అంటే ఒప్పుకుంటారా మీరు? నేను హార్ట్ అటాక్ ట్రీట్ చేస్తా అంటే ఒప్పుకుంటారా? నేను ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్లో హార్ట్ అటాక్ పేషెంట్ వస్తే ట్రీట్ చేస్తే ఎంత బూత్ అది? అంతే కదమ్మా. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా నేను. లేదే నీ ప్లాస్టిక్ సర్జరీ, నీ కెటరాక్ట్ సర్జరీ చేస్తా అంటే ఎంత బూతు. అట్లాగే వాళ్ళు ఈ ప్రొసీజర్లన్నీ చేయటం బూతు. అది సో అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా బాధపడ్డ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది నాకు కూడా. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్ చేయడం వలన మేము వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ అన్ని మేము ఫేస్ చేస్తున్నాము, ఇప్పుడు మాకేంటి సొల్యూషన్ అని అడుగుతున్నారు. చూడండి అమ్మా, సోషల్ మీడియా ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఇది మీరు నాకు ఫోన్ చేసి కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయండి, మాకు కంటెంట్ కావాలని వచ్చారు, తీసుకుంటున్నారు. అలా కాకుండా డబ్బులు పెట్టి తీసిన ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అవి చూసి ఇంటర్వ్యూ చూసి వెళ్ళటం తప్పు కాదు, వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయని. మీరు వచ్చి నా దగ్గరికి ఏం అడగాలి? డాక్టర్ గారు మీ డిగ్రీ ఏంటి, మీరు ఇంతకు ముందు ఈ సర్జరీలు ఎన్ని చేశారు, మీరు ఇంతకు ముందు ఎన్ని బొటాక్స్లు చేశారు, మీరు ఇంతకు ముందు ఎన్ని ఫిల్లర్లు చేశారు, మీ దగ్గర బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయా, మీ పేషెంట్ ఏమన్నా ఒకసారి మాకు చూపించండి, దీనికి ఏం కాంప్లికేషన్స్ వస్తాయి, మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు. ఈ అడిగితే ఏ డాక్టర్ అఫెండ్ అవరమ్మా, చెప్తారు, గర్వంగా చెప్పుకుంటారు బయటికి. ఏం అడగకుండా మనం గొర్రెల్లాగా యాడ్ చూసి వెళ్ళిపోయి చేసేసుకుంటే కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని కాంప్లికేషన్స్ మా దగ్గరికి వస్తాయి, మేము కొన్ని కరెక్ట్ చేయగలుగుతాం, కొన్ని కరెక్ట్ చేయలేని కాంప్లికేషన్స్ ఉంటాయి.
అది ఇంకా లైఫ్ టైం డబ్బులు పెట్టి ₹1,00,00,000 పెట్టి మీరు మళ్ళీ ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నా మళ్ళీ అవ్వదు కదా ఇంకా అది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది వేరే క్లినిక్స్ లో ప్లాస్టిక్ సర్జన్ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. సో ఈ వెనకాల నుంచి హెయిర్ తీసి ముందు పెడతాం కదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే, ఈ వెనకాల హెయిర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం తీసేస్తున్నారు. తీసేసి జుట్టు పెడతారు, అక్కడక్కడ పెడతారు, ఏదో పెడతారు, కొన్ని పెట్టరు, కొన్ని ఏమో ఫెయిల్ అవుతాయి, సగం సగం వస్తాయి, ఇక్కడ ప్యాచ్ వస్తుంది, ఇక్కడ ప్యాచ్ వస్తుంది. అంతా అయిపోయాక మా దగ్గరికి వస్తారు, సార్ మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాం, ఫెయిల్ అయింది, మాకు జుట్టు రాలేదు, ప్యాచీగా వచ్చింది, లేకపోతే ఒక ముళ్ళ పందిలాగా ఇలా మొత్తం అంతా ఇలా లేసి ఉంది పైకి, ఒక యాంగిల్లో వెళ్ళట్లేదు జుట్టు అని వస్తారు. ఏం చేస్తా నేను? ఇప్పుడు నీకు వెనకాల జుట్టు ఉంటే కదా నేను తీసి పెట్టేది, నువ్వు నాకు 1 crore ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తానండి నాకు జుట్టు పెట్టండి అంటావు, ఎక్కడి నుంచి తెస్తా జుట్టు? నేను పోయింది లేదు కదా. అప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా ఎత్తుక్కుని ఈ బియర్డ్ దగ్గర నుంచో, చెస్ట్ మీద నుంచో, వీప్ మీద నుంచో, ఎక్కడో చోటు నుంచి హెయిర్ తీసుకొచ్చి పెట్టాలి. ఎంత పెట్టినా మన తల హెయిర్, బియర్డ్ హెయిర్ ఒక లా ఉంటుందా? నేచర్ డిఫరెంట్ గా ఉంటది కదా. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నిజంగా వర్కౌట్ అయితే బడా బాబులాసి ఉంటోళ్ళు కూడా చేసుకోవచ్చు కదా, వాళ్ళే సప్పుడేంకున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అన్న డౌట్ ఉంది చాలా మందికి. సో నిజంగా వర్కౌట్ అవుద్దా మరి? అమ్మా వాళ్ళకి అక్కర్లేదమ్మా, అందుకే వాళ్ళు చేయించుకోవట్లేదు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వర్కౌట్ అవ్వలేదు అనుకో, వచ్చి డాక్టర్లను కొట్టరా. ఇప్పుడు నేను 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను అనుకో, అది పని చేయలేదు అనుకో, పేషెంట్ వచ్చి నన్ను క్వశ్చన్ చేయడా? చేస్తాడు. డబ్బులు తీసుకున్నారు నా హెయిర్ ఏదని అడగడా? ఒక పేషెంట్ మోసం చేస్తావు, 2 పేషెంట్లు మోసం చేస్తావు, వందల సర్జరీలు ఎలా చేస్తాం మేము? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది సరిగ్గా ట్రైన్ అయిన వాళ్ళు చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అదే. సో మంచి సజెషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి అంటే చేయించుకోవాలి అంతే, ఏదైనా కావాలంటేనే చేయించుకోవాలి అంతే. సో ఇప్పుడు కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అడుగుతాను, చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓకే. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగినా, లేకపోతే లైక్ ఎట్లా తీసుకున్నా కూడా పిల్లలు తెల్లగా పుడతారు అని అనుకుంటారు, అది నిజమేనా? కాదమ్మా, కుంకుమ పువ్వు ఇవన్నీ, సాఫ్రాన్ ఇవన్నీ సగం డూప్లికేట్లు మార్కెట్లో దొరికాయి. ఒరిజినల్ దొరకడమే చాలా రేరు. ఆ ఒరిజినల్లో కూడా సాఫ్రాన్ ఏం చేస్తుందంటే మీకు ఆ కలర్, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒక రకమైన వైటమిన్ ఏ లాంటిది ఉంటుంది. సో ఆ సాఫ్రాన్ ఏం చేస్తుందంటే అది తీసుకుంటే మన స్కిన్ కొంచెం క్లియర్ చేసి కొంచెం గ్లో వచ్చినట్టు కనిపిస్తాం మనం. అది వేసుకుంటే మన మదర్కి వేసుకునేది ఎంతో కొంత బేబీస్కి కూడా వెళ్తుంది కదా. సో సాఫ్రాన్ వేసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారంటే నల్లగా ఉండేవాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉండరు, అందరూ కేజీలు సాఫ్రాన్ కొనుక్కుని వేసేసుకుంటారు. ఓకే. సో రీసెంట్ గా మా హాస్టల్లో ఫ్రెండ్ ఒక అతను పింపుల్స్ అవుతుంటే టూత్ పేస్ట్ పెట్టుకోవని అన్నాడు. సో టూత్ పేస్ట్ ఇట్లా పింపుల్స్ అప్లై చేస్తే పని చేయదమ్మా, ఇంకా బ్యాడ్ అవుతుంది, నల్లబడిపోతాయి కూడా పింపుల్స్. నీట్ గా హీల్ అయ్యేది బ్లాక్ మార్క్ పడిపోద్ది టూత్ పేస్ట్ పెడితే. ఓకే. బర్న్స్ అయితే బర్న్స్ మీద కూడా టూత్ పేస్ట్ రాస్తారు, రాయకూడదు. సో వాడద్దు అంటారు. వాడద్దు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏ హ్యాక్స్ చూసినా, డిఐవై టిప్స్ చూసినా అవి వాడొద్దమ్మా. ఏ చేసినా డాక్టర్ని అడిగి వాడండి. అడగండి. ఓకే. సో నెక్స్ట్ రీసెంట్ గా మా అక్క ఆమె చాయ్ తాగితే పిల్లలు నల్లగా పుడతారని చెప్పేసి తనకి ఇష్టమైన చాయ్ ను మానేయడం జరిగింది. నిజంగా చాయ్ తాగితే పిల్లలు నల్లగా పుడతారా? టీ అనేది యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. టీ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. అంటే ఎప్పుడన్నా మనం అలసిపోయినప్పుడు, టైర్డ్ అయిపోయినప్పుడు టీ తాగితే కొంచెం మైండ్ రిలాక్స్ అవుద్ది, ఫ్రెష్ అవుతుంది. సో టీ తాగటం వల్ల పిల్లలు నల్లగా పుడతారంటే అది అవ్వదు, అది మిత్తే. ఓకే. ఈజ్ లెమన్ గుడ్ ఫర్ హెల్త్? Yes, definitely. Lemon is good for health, immunity, hair, skin and disease fighting capacity అన్న immunity అన్నగా దీనికి. ఓకే. సో డైరెక్ట్ అప్లై చేయొచ్చా లెమన్ ఫేస్ కి? అప్లై చేయకూడదు. విటమిన్ సి అనేది కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. సో విటమిన్ సి సీరమ్స్ డాక్టర్స్ని అడిగి వాళ్ళ స్కిన్ టెండెన్సీని బట్టి చూసి ఏది బెటరో అది అప్లై చేయాలి. అది కూడా సంవత్సరాల తరబడి అప్లై చేయకూడదు, ఒక పీరియడ్ ఆఫ్ టైం, ట్రీట్మెంట్ టైం వరకే అప్లై చేయాలి. ఓకే. సో బబుల్ గమ్ తిన్నా లేకపోతే స్మోక్ చేసినా కూడా వ్రింకిల్స్ వస్తాయి అని అంటారు, ఇస్ దట్ ట్రూ? బబుల్ గమ్ తింటే మజిల్స్ అన్ని టైట్ అయ్యి, ఫేషియల్ మజిల్స్ అన్ని స్ట్రెంగ్తెన్ అయ్యి ఫేస్ మంచి షేప్లోకి వస్తుంది, అంతేగాని దానివల్ల రింకిల్స్ రావు. స్మోక్ చేస్తే ఇన్ జనరల్ స్కిన్ అంతా కొంచెం డ్యామేజ్ అయ్యి, స్కిన్ ఇన్ జనరల్ డల్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. సో స్మోక్ మేబీ రింకిల్స్ రావచ్చు స్మోక్ చేయటం వల్ల. సో ఇది కొంచెం కష్టమైన, అంటే అడగొచ్చు అడగద్దు తెలియదు. పర్లేదు. ఈజ్ మాస్టర్బేషన్ లీడ్స్ టు పింపుల్స్? సమ్ టైమ్స్ కొంతమందిలో మేబీ ఎక్సెసివ్ హార్మోనల్ సెక్రీషన్స్ వల్ల పింపుల్స్ రావచ్చు. ఓకే. ఎక్సెస్ గా చేస్తేనే పింపుల్స్ వస్తాయి? అలానే ఏం లేదమ్మా, బాడీ టు బాడీ టెండెన్సీని బట్టి. ఇది నాకంటే మీకు సైకియాట్రిస్ట్ కానీ యూరాలజిస్టులు కానీ బాగా ఆన్సర్ చేస్తారు దీనికి. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.
సో చాలా మంది మెన్ అంట బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే బియర్డ్ లేక ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి అవును. బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారంట. సో ఈజ్ ద ట్రూ? వాళ్ళకి నిజంగా ఆ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మరి నేనే 10 to 12 కేసెస్ పైనే చేశా బియర్డ్ ట్రాన్స్ప్లాంట్. మేము చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కేసులో ఓన్లీ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఇప్పుడు బియర్డ్ ఫ్యాషన్. ఇదివరకు బియర్డ్ క్లీన్ చేయవు, లేకపోతే చాలా అసలు డిసిప్లిన్ లేదన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కలెక్టర్స్ నుంచి ఐపీఎస్లు ఎవ్వరు, డాక్టర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, యాక్టర్స్ అందరూ బియర్డ్ పెంచుకుంటున్నారు ఎంతో కొంత. సో అందరూ బియర్డ్ పెంచుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దాకే బియర్డ్ ఉండి ఇక్కడ బియర్డ్ లేక, ఇక్కడ ప్యాచీగా ఖాళీగా ఉండి నేను బియర్డ్ పెంచుకున్నా నాకు బాగోదు అనుకున్న వాళ్ళు ఆ బియర్డ్ ఇష్టంతో వచ్చేవాళ్ళు వచ్చి బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. సో వాటికి సెరమ్స్ అవి ఇవి ఉంటాయంట కదా, అవి వాడితే ఏమన్నా నో యూజ్, డైరెక్ట్ ట్రాన్స్ప్లాంటే చేసుకోవాలా? అయ్యయ్యో. అంటే మరి అంటే దాని తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఉంటది అని? హెయిర్ ఉంటుంది లైఫ్ లాంగ్, మీరు ఉన్న రోజుల్లో హెయిర్ ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా కష్టమే. ఏం ఉండదు మెయింటెనెన్స్. ఒక చిన్న సీరం ఇలా కొట్టుకుని స్ప్రే చేసి మసాజ్ చేసుకుంటాం రోజు. నీకోసం నువ్వు ఒక 1 minute కూడా రోజు స్పెండ్ చేసుకోలేకపోతే ఇంకేం చేయలేదు. అయినా మెన్ ఖచ్చితంగా, అంటే మోస్ట్లీ ఇప్పుడు ఉమెన్ ఎక్కువ లైక్ చేసేది మెన్ లో బియర్డ్. అది మీరే చెప్పాలి, మీరు పర్సనల్లీ నేను కూడా. సో అందుకోసం అని అంతే, అందరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంతే ట్రెండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి దానికి మంచి వివరణ ఇచ్చినారు. నెక్స్ట్ ఇంకొక కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు మన PM7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.